పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి మహిళలు తరలివచ్చి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఆలయంలోని రాజరాజేశ్వరి పదవ శక్తి పీఠాధిపతి పురుహూతిక అమ్మవార్ల సన్నిధిలో నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతాల కార్యక్రమంలో వేలాదిగా మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆమె కూడా సామూహిక వ్రత కార్యక్రమంలో పాల్గొని వ్రతమాచరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, పాదగయ క్షేత్రం ఈవో కాట్నం జగన్మోహన్, శ్రీనివాస్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, ఆలయ ఈవో జగన్మోహన్, శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు 12,000 చీరలను అందించామని, మునుపెన్నడూ జరగని విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయని అన్నారు. ప్రదేశంలో వారు శ్యామ శుక్రవారం చేసుకోవడానికి అవకాశం కల్పించి దానికి కావాల్సిన బాధ్యతలన్నీ తీసుకుని ఆయన నెత్తి మీద పెట్టుకుని ఈవేళ పెద్ద ఎత్తున చీరలు పంపి ఇక్కడికి ఇవాళ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు చూసి మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ పిఠాపురంలో ఇప్పటికి వచ్చి మహారాజులు పరిపాలించారు, ఎంతోమంది పరిపాలించారు, కానీ ఈరోజు దాకా ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఎవరు చేసిన దాఖలు అయితే కనపడలేదు. వారు ఆ బాధ్యతలు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే పక్కనే ఉన్న ఎమ్మెల్యే అయినటువంటి నాకు ఇటువంటి వారికి ఇచ్చినందుకు ఇది మహా అవకాశంగా మేము అనుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పొద్దుట ఎంత ప్రశాంతంగా స్టార్ట్ చేసామో మధ్యాహ్నం పూర్తి చేసేటప్పుడు దాకా పూర్తి స్థాయిలో దీన్ని ఎలిమెంట్స్ వారి సహకారంతో, అలాగే పోలీసు వారి సహకారంతో, మా యొక్క నాయకులు అందరి సహకారంతో, మీడియా వారి సహకారంతో, అందరి సహకారంతో కూడా ఇది చక్కగా సాయంత్రం దాకా ఏ ఒక్కరికి ఎటువంటి తోపురాట లేకుండా, ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా బాగా స్మరణ చేసుకుని పూజ చేసుకునే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మా నాయకులు, మన పిఠాపురం, మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు ప్లస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు గారు పర్యవేక్షణలో వారం రోజుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా చక్కగా జరిగింది. సార్ యొక్క సంకల్పం చాలా చాలా బలీయమైనది. ఆయన ఏ కార్యక్రమం సంకల్పించినా నవ్వుతో అభవిష్యత్తుగానే కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా జరుగుతాయి. ప్రస్తుతానికి 5,000 నుంచి 6,000 వరకు కూడా వ్రతాలు కంప్లీట్ అయింది. ఇంకొక 5,000, 6,000 కంప్లీట్ అవ్వాలి. మేము అనుకున్నట్టుగానే 1 గంట 2 గంటలలో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయని, ఆ సర్వీస్ యొక్క ఆశీస్సులు, అమ్మగారి యొక్క ఆశీస్సుతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కంప్లీట్ కాబోతుందని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మార్కెటింగ్